మంచిదండి. మరొకసారి మీ ముందు ఇలా నన్ను నిలబెట్టుకొని దేవుని మాటలు చెప్పడానికి దేవుడు నాకు ఎంత చూపించినటువంటి కృపై మరొకసారి కన్న తండ్రి అయిన దేవునికి ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం సహోదరుల ద్వారా విన్న కృపను పొందినటువంటి ఇజ్రాయిల్ చాలా పెద్ద కృపను పొందారు. ఎంత కృపను పొందారంటే ఈ భూమికి ఆకాశం ఎలాగైతే గొడుగులాగుందో అంతటి కృపను పొందారు వాళ్ళు. అసలు ఎవరు చెప్పలేని, ఎవరు వర్ణించలేని, ఎవరు విసిదపరచలేనటువంటి ఒక పెద్ద కృపని పొందినటువంటి ఇజ్రాయేలీలు ఆ కృపకి వాళ్ళు విధేయులుగా ఉన్నారా? దేవుని నమ్మారా? దేవుని యందు విశ్వాసం ఉంచారా అనేది మనం చూడగలిగినట్లయితే లేరండి. వాళ్ళ విశ్వాసం దేవుడి మీద ఉంచలేదు. ఇందాక అన్నయ్య చెప్పినట్టుగానే ఎడారిలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారంటే కాళ్ళకి వాపు రాలేదంట, బట్టలు వేసుకున్న బట్టలు కూడా మాసిపోలేదంట. అంత ఆశ్చర్యకార్యాలు, అంత సూచక్రియలు వాళ్ళు చూసినా కానీ వాళ్ళు ఏంటంటే ఆయన్ని నమ్మలేకపోయారు. దాని గురించి మాట్లాడతారు చూడండి అక్కడే. అసలు వాళ్ళు నేను చెప్పాల్సినటువంటిది ఏంటంటే కృప నుండి తొలగిపోయిన వారు. నేను చెప్పాల్సినటువంటి టాపిక్ ఏంటిదంటే ఇప్పుడు దాకా అన్నయ్య చెప్పాడు దేవుని కృప పొందినటువంటి వారని ఇజ్రాయేలీలు, అన్యులు. మరి ఇప్పుడు మనం చూసుకుందామండి. ఆనాడు కాలంలో కృప నుండి తప్పిపోయినటువంటి ఇజ్రాయేల్ చూసుకుందాం. ఒక 2-3 చూసుకొని నా యొక్క మెసేజ్ కూడా నేను ముగిస్తాను. కాబట్టి ఇంత కృపను పొందుకున్నటువంటి ఇజ్రాయేలీలు దేవుడి ఎలా విశ్వాసం ఇచ్చారా, నమ్మకం కలిగి ఉన్నారో లేదో చూద్దాం. నెహెమ్యా గ్రంథమే 9వ అధ్యాయం 16వ వచనం 15 నుంచి బాగుంటుంది చూడండి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే చూడండి, బండల నుండి నీళ్లు తెప్పించారు దేవుడు. ఇంకా ఏం చేశాడు? వాళ్ళ ఆకలి తీర్చడానికి ఏం చేశాడంటే ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు, మన్నాను కురిపించాడు. ఇప్పుడు ఏదన్నా సంపాదించుకోవాలంటే మనం చేసి సంపాదించుకోవాలి ఆహారం తినడానికి. వీళ్ళు ఏమైనా పని చేశారు అక్కడ? ఏం చేయాల. వాటర్ తెచ్చుకోవాలన్నా కానీ మన ఇంట్లో వాటర్ దిగిపోయినప్పుడు ఏం చేస్తాం? మనమే పోయి తెచ్చుకుంటాం. ఈ పని కూడా లేదు వాళ్ళు, ఈ పని కూడా చేయాలి వాళ్ళు. అయినా కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కోసం మంచినీళ్ళు తెప్పించాడు, ఆహారం కూడా పెట్టాడు. పెట్టినా కానీ వీళ్ళు దేవుడి ఏడ ఎలా ఉన్నారంటే చెప్తాడు చూడండి. అయితే వారును మా పితరులను గర్వించారంట. ఏం చేశారంట? వాళ్ళు గర్వం వచ్చింది. కృపను వాళ్ళు ఏమనుకున్నారంటే చేతగాంతరంగా తీసుకున్నారు. వాళ్ళు కృపను ఎలా తీసుకున్నారు? వాళ్ళు చేతగాంతరంగా తీసుకున్నారు. దేవుడు చూపించేటువంటి కృపని చేతగాంతరంగా తీసుకున్నారు, గర్వించారంట. గర్వించి ఏం చేశారంట వాళ్ళు చూడండి. లోబడనల్లక నీ ఆజ్ఞలకు చెవి యొక్కకపోయారంట. చెవి కూడా చూపించలేదంట. పెడతంటే తింటా ఉన్నారంట, మంచినీళ్ళు ఇస్తే తాగుతానే ఉన్నారు. కానీ ఏం చేయలేదంట వాళ్ళు. దేవుడు ఎలాగైతే జీవించమన్నాడో అలా జీవించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారంట. మరి అలా జీవించినా కానీ దేవుడు వాళ్ళు వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలా. అదే చెప్తాడు చూడండి. వాళ్ళు ఆయన కింద 17వ వచనంలో వారు విధేయులగుటకు మనసు లేని వారి తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని ఆ కృప నుండి తొలగిపోయిన వారి యొక్క మనసు సాక్షి ఎలా ఉంటుందంట? ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి చూడండి. అదే వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసినటువంటి అద్భుతమైన జ్ఞాపకం చేసుకోనక తమ మనసునంట కఠినపరుచుకున్నారంట. దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోయి వాళ్ళ హృదయాన్ని ఏం చేసుకున్నారంటే కఠినపరుచుకున్నారంటే చేసింది దేవుడు కాదులే, మా వాడు జరిగింది అనుకున్నారు వాళ్ళు. అలా గర్వించారు. అలాంటి ఆలోచన రావడం వల్ల వాళ్ళు ఏం జరిగిందంటే గర్వించి దేవుడి నుంచి వాళ్ళు దూరం అవుతారు. తాముండి వచ్చిన దాస్యము దేశమునకు తిరిగి వెళ్ళేటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే
అబ్బా చూడండి, ఇన్ని చేసినా కానీ ఆయన ప్రేమ చూడండి ఎలా ఉంది వాళ్ళ మీద, ఎలా ఉంది. 17 వచ్చిన అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు అండి. అందుకే ఒక వచనంలో ఉంటుంది, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఒక వ్యక్తి పట్ల దేవుడు కృప చూపించారనుకో అది కొనసాగుతూనే ఉంటుంది. ఇన్ని చేస్తున్నా కానీ దేవుడు వాళ్ళ మీద కృప కలిగి లేడా అంటే ఉన్నాడు, కృప కలిగే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు చూడండి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవై ఉండి వాడిని విసర్జింపలేదన్న. అంటే వాడిని మాత్రం వదిలిపెట్టల. కృప నుండి వాళ్ళు తప్పించిపోయినా కానీ వారిని వదిలిపెట్టల దేవుడు. వాళ్ళని అంటిపెట్టుకున్నానే ఉన్నాడు. ఎందుకని అంటిపెట్టుకున్నాడు అంటే దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు వాళ్ళకి, నేను మిమ్మల్ని కనాను దేశం అనేది మీకు ఇస్తానన్నాడు. ఎవరితో చేశాడు? తన ఫ్రెండ్తో చేశాడు, అబ్రహాం గారితో చేశాడు. నీ సంతానం నుండి వచ్చేటువంటి స్వాస్థ్యం అనేది ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుంది. ఆ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు ఏం చేసినా కానీ దేవుడు వాళ్ళ ఎడలో ఆయన ఏం చేసుకుంటా వచ్చాడు? కృప చూపించుకుంటానే వచ్చాడు. కానీ ఆయన కృపని వీళ్ళు ఏం చేసుకుంటా వచ్చారు? నిర్లక్ష్యపరుచుకుంటానే వచ్చాడు. ఇప్పుడు మన పట్ల దేవుడు చూపించలేదా అంటే బ్రహ్మాండం చూపుతాడు దేవుడు మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం మాట్లాడగలుగుతున్నాం. దేవుడు మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం తినగలుగుతున్నాం. దేవుడు మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం పని చేసుకోగలుగుతున్నాం. దేవుడు మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఆయన మీద మన కృప పక్కకు పోయిందనుకో, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోలేదనుకోండి, మనం పెట్టలు రాలినట్టు రాలిపోతాం. ఆనాడు కృపను నిర్లక్ష్యపరిచినటువంటి ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అరణ్యాలు ఏమైపోయింది? ఎంతవరకు చూపించినా కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని రాజు చేశాడు. గర్వించిన హృదయాలు ఆయనకి దూరంగా ఉంది అంట. మరి గర్వం కలిగినటువంటి వ్యక్తులు దేవుడు పక్కన పెట్టుకుంటాడంటే పెట్టుకోడు. రాజు చేశాడు, పెట్టలు రాజు చేశాడు. ఆయన కృపను నిర్లక్ష్యం చేశాడు. అవి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, మనకు తెలుసు ఆల్రెడీ ఎలా చంపేశాడు అనేది. ఎన్నో రకాలైనటువంటి తెగులు రప్పించి చంపి చేశాడు. ఎందుకంటే ఆయన కృపను ఏం చేశారు? వాళ్ళు నిర్లక్ష్యపరిచారు. ఎందుకు వీళ్ళు ఇలా కృపను నిర్లక్ష్యపడటానికి గల కారణం ఏంటంటే, మన కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఒక మంచి మాట కనబడింది. వీళ్ళు నిర్లక్ష్యపరిచారు, వీళ్ళు ఇదైపోయారు. వీళ్ళ దారిలో కూడా మనం కూడా దేవుని కృపను నిర్లక్ష్యపరిచామంటే మనం కూడా వాటిలాగే అయిపోయి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఎందుకు మనం కృపను నిర్లక్ష్యం చేయాల్సినటువంటి అవకాశం ఎందుకు వస్తుందో హెబ్రీ పత్రికలో మాట చెబుతాడు చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని ఇది చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని. అంటే దేవుడి కృప నుంచి తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే మనలో మనం పరీక్షించుకోవాల్సింది. మనలో ఏదైనా చేదైనటువంటి వేరేదేమైనా మొలిసిద్దాము. చేదైన వేరంటే ఏదైనా పాపపు ఆలోచన కానివ్వండి, పాపపు క్రియలు జరిగించాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం దేవుళ్ళ నుంచి తప్పిపోతాం. అలా తప్పిపోతారేమోనని పౌలు గారి హెబ్రీ సంఘానికి ఏం తెలియజేస్తున్నాడంటే ఈ మాట తెలియజేస్తున్నాడు, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. అంటే మీ ఎడల దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపను ఆనాడికి ఉన్నటువంటి కాలంలో వల్ల మీరు దుర్వినియోగపరచుకోమాకండి. ఆ కృపను మీరు ఏం చేసుకుంటూ ఉంటారంటే కంటిన్యూ చేయాలి. చేదేనే బయలేవని మొలిచిద్దామో జాగ్రత్తగా చూసుకుంటా ఉండండి అని ఆనాటి సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఈ మాట మనకు కూడా ఉపయోగమే. మనలో కూడా ఏమైనా చేదైన వేరేమైనా మొలుస్తుందో చూసుకుంటా ఉండాలి. మనం కూడా చేదైన వేరేమైనా ఎప్పుడైనా మొలిచిందనుకో దాన్ని మనం కట్ చేసుకోకపోతే లోపల క్యాన్సర్ కట్ అందుకుంటుంది. దాన్ని మనం కట్ చేయకపోతే ఏమవుతుంది? క్యాన్సర్ కట్ చేయకపోతే ఏమైంది? స్ప్రెడ్ అయింది ఒంటి నిండా. దాన్ని వదిలేస్తే ఏమైంది? ఒంటి నిండా స్ప్రెడ్ అయింది. అలాగే వచ్చినటువంటి ఆ చేదైన వేరుని మనం కట్ చేయలేదు అనుకో ఎక్కడ దాకా ఎందుకు? ఒక పంట పొలం వేసాము, పంట పొలం ఒక చెట్టుకి ఒక తెగులు వచ్చింది, దాన్ని మనం కొట్టేయకుండా అక్కడే వదిలిపెట్టామనుకో ఏమవుతుంది? ఆ రైతు చూసినటువంటి రైతు దానికి తగ్గటువంటి ముందు కొట్టకపోతే అదంతా ఏమైంది? స్ప్రెడ్ అయిపోయింది. అలాగే మనలో వస్తున్నటువంటి చేదైనటువంటి వేరుని, ఆ పాపపు ఆలోచనని, పాపపు క్రియలను మనం కానీ
తీసివేసుకోలేకపోయామనుకో మనం కూడా కృప నుంచి తప్పిపోయిన వారుగా ఉంటాం. తప్పిపోయి దేవుని యొక్క శిక్షకు మనం పాత్రలు కావాల్సి వచ్చింది. ఇలానే సంఘంలో కొంతమంది అంట దేవుడు చూపిస్తున్నటువంటి కృపను వాళ్ళు దేనికి ఉపయోగించుకున్నారు తెలుసా? ఆల్రెడీ మనం చదువుకున్నాం. దేవుడు వాళ్ళ చాలా కృపను చూపిస్తున్నా కానీ వాళ్ళ ఆ కృపను దేని చూసి దేన్ని ఉపయోగించుకున్నారు చూడండి. యూదా పత్రిక తెలుసు మీ అందరికీ. యూదా పత్రిక అనగానే మీకు ఐడియా ఉంటుంది. యూదా గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. దేవుడు సంఘంలో దేవుడు క్రీస్తు వారి యొక్క కృపను ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేనికోసం ఉపయోగిస్తున్నారంట? కామాతురత్వానికి ఉపయోగిస్తున్నారంట. చూడండి, సంఘంలో వచ్చిన కాడి నుంచి అదే ఆలోచనలో, సంఘంలో వచ్చిన కానీ అదే ఆలోచనలో, స్త్రీత అతని గురించి ఆలోచించడం, పురుషుడైతే ఆమె గురించి ఆలోచించడం, ఏ ఆలోచనలో దేవుని మయపరచాల్సిన ఆలోచన రావట్లే వాళ్ళకి. వాళ్ళ క్రియలు కూడా దేవునికి ఎలా ఉన్నాయి? దూరంగా ఉంటున్నాయి. ఇలా దేవుడు వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి కృపని వీళ్ళు ఏం చేసుకుంటూ వస్తున్నారంటే దుర్వినియోగపరుస్తున్నారు, భక్తిహీనతలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దేవుడి కృపగా నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తులు వచ్చేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతను ఏమైపోతాడు? భక్తిహీనుడైపోతాడంట. దేవుడి నుంచి వేరైపోతాడు అతను. దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే శ్రద్ధ ఉండదు, దేవుడు అంటే ఏదైనా కార్యం చేయాలనేటువంటి ఆలోచన రాదు అతనికి. ఎందుకంటే అతని ఆలోచన ఏంటో ఎలా ఉంది? మొత్తం కామాతురత్వంతో కొట్టుకుంటూ ఉంది. ఇంక ఏముంటుంది దేవుడు అంటే వాళ్ళకి? భయం అనేది, భక్తి అనేది. అలాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళకి దేవుడు అంటే భయం ఉండిద్దా? ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళు మనలో ఏమైనా ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా అలాంటి ఆలోచన కలిగి మనం ఏమైనా జీవిస్తున్నామో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి ఏడల మన కుటుంబాల పట్ల దేవుడు ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని ప్రయాణాలు చేసినా కానీ చాలామంది మన కళ ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎన్నో రకాలైనటువంటి యాక్సిడెంట్లు, కుక్కలు చనిపోయినట్టుగా చనిపోతున్నారు మనుషులు. కుక్క కానీ యాక్సిడెంట్ అయితే ఎలా కనపడుతుంది, దాని కళేబరాలు ఎలా కనపడుతుంది మనకి బయట, అలా చనిపోతున్నారు మనుషులు. వాళ్ళని చూసినప్పుడు మనకి దేవుడు గుర్తుకు రావాలి. వామ్మో, దేవుడు నా మీద చూపిస్తున్నటువంటి ఎంత కృపణకి బట్టి కదా నేను అతను ఆ స్థితిలో లేకుండా ఎలా ఉన్నాను, నేను జీవిస్తున్నాను, నేను బ్రతకగలుగుతున్నాను, నా కుటుంబాన్ని సంరక్షించుకోగలుగుతున్నాను. ఈయన కృపను నేను నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ నాకు ఇలాంటి పరిస్థితి రావచ్చేమని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృపని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎవరు కూడా బ్రతకలేదు, ఎవరో బ్రతకలేదు. కాబట్టి ఆనాడు యూదా గారు సంఘానికి రాస్తూ దేవుడు మీ ఎడల చాలా కృపను చూపిస్తున్నారయ్యా, కానీ మీరు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన కృపని కామాతురత్వానికి ఉపయోగించుకుంటున్నారు. ఆయన విసర్జిస్తున్నారు, మీరు క్రీస్తునే విసర్జిస్తున్నారు మీరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, పద్ధతులు మార్చుకోవాలని సంఘాన్ని యూదా గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ అలాంటి చేయలేనటువంటి వీరు మనలో ఉందేమో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏమైనా ఉంటే వాటిని తీసేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఆనాడు ఇజ్రాయెల్ పట్టిన గతి మనం కూడా పట్టవచ్చు. వాళ్ళకి ఏ గతి పట్టిందనేది మనందరికీ తెలుసు. ఇలా కృప నుండి తప్పించిపోయినటువంటి ఇంకో కుటుంబాన్ని కూడా మన పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మనం చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మొదటిగా ఎవరంటే చూడండి, సమూయేలు రాసినటువంటి సమూయేలు రాసిన మొదటి పత్రిక మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ యొక్క పరిస్థితిలో మీ అందరికీ తెలిసిందే. ఏలీ గారి కుమారులు పాపం చేసిన తర్వాత దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళకి వచ్చినటువంటి శాపం అనేది ఇప్పుడు మనం చూద్దాం. 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను ఇశ్రాయేలీయులు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారముల దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనముల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు
నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి కృపను, వాళ్ళకి ఇచ్చినటువంటి స్థానాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? దుర్వినియోగపరుచుకున్నారు. దేవుడు ఎంతగానో ప్రేమించి వాళ్ళ తండ్రికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులకి యాజక ధర్మాన్ని స్థానాన్ని ఇస్తే వాళ్ళు ఏం చేసుకున్నారు? ఆ యొక్క కృపని కామాతురత్వానికి ఉపయోగించుకున్నారు. వాళ్ళు దేనికి ఉపయోగించుకున్నారు? దేవుని యొక్క కృపని కామాతురత్వానికి. ఏం చేశారంటే వాళ్ళు మందిరంలోకి వస్తున్నటువంటి స్త్రీలతో వాళ్ళు ఏం చేస్తున్నారు? చేయనిస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం చేయటం వల్ల దేవుడికి పిచ్చకోపం వస్తుంది. ఏలి గారు కూడా ఒక మంచి మాట అంటారు చూడండి. 27వ వచనంలో, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను? నేను ఇది గొప్ప మాట అండి, మామూలు గొప్ప మాట కాదు. ఒకవేళ నరుడు పట్ల తప్పు చేశాడంటే దాన్ని న్యాయం తెచ్చడానికి దేవుడు ఉంటాడు. కానీ దేవుడి ఎడలే తప్పు చేశాడంటే మాత్రం ఎవరు న్యాయం తెచ్చడానికి? వాళ్ళకి ఎవరు న్యాయం తెచ్చారు? వాళ్ళకి ఎవరు తీర్చలేరు. దేవుడి ఎడల తప్పు చేసినటువంటి వ్యక్తులకి ఎవరు కూడా న్యాయం తీర్చలేరు. ఏలీ గారు అదే చెప్పాడు. అయినా వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ బుద్ధి మార్చుకోవాలా. తండ్రి గద్దించినా కానీ వాళ్ళు బుద్ధి మార్చుకోవాలా. ఇంకా కిందకు వచ్చే తండ్రి వాళ్ళని వెనకేసుకొచ్చాడని ఉంటుంది. అయినా కానీ తండ్రి వాళ్ళ మీద చూపించినటువంటి గారాబాన్ని బట్టి సరిగ్గా పట్టించుకోవడాన్ని బట్టి పడవని బట్టి ఏమైపోయారు? వాళ్ళు చనిపోతారు. ఎక్కడ చనిపోతారు చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి. హోఫ్ని ఫినెహాసు నీ ఇద్దరు కుమారులు మృతులైరి. అంటే దేవుని వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి కృపని వాళ్ళు దేనిగా ఉపయోగించుకున్నారంటే కామాతురత్వానికి ఉపయోగించుకున్నారు. దేవుడి ఎడల ఎవరి ఎడల పాపం చేయకూడదు, ఆయన ఎడలే పాపం చేసేసరికి ఆయన కృపని నిర్లక్ష్యపరిచినటువంటి వీళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. మనం కూడా అలా దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే మనం కూడా ఆయనకి విరోధంగా చేస్తున్నట్టే పాపం. ఇలాగే దేవుడు చేయకూడనటువంటి పనులు చేస్తున్నామంటే మనం కూడా దేవుడి ఎడల పాపం చేస్తున్నట్టే. దేవుడు ఎలాగైతే జీవించవద్దన్నాడో అలా జీవిస్తున్నట్లే మనం కూడా దేవుడి ఎడల పాపం చేస్తున్నట్టే. ఇలా చేసుకుంటూ వచ్చినట్టు దేవుడికి ఎడలే మనం పాపం చేసుకుంటూ వస్తే వాళ్ళకి కట్టినటువంటి పద్ధతి మనకు కూడా పట్టొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా దేవుని కృపను నిర్లక్ష్యపరచకూడదు. నిర్లక్ష్యపరిచిన వారి యొక్క పరిస్థితి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోయిందంటే అరణ్యంలో కూలిపోయారు. తర్వాత వచ్చినటువంటి ఏలీ కుమారులు కూడా ఏమైపోయారు? మంచి స్థానాన్ని ఇచ్చాడు, వాళ్ళకి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు, యాజకుల స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానాన్ని కూడా వాళ్ళు నిలుపులేక ఏమైపోయారంటే దేవుని కృపని కామాతురత్వానికి ఉపయోగించుకొని వ్యభిచారం చేస్తూ పట్టుబడి దేవుని యొక్క ఉగ్రతకి లోనైపోయారు. కాబట్టి మనం కూడా ఏమైనా తప్పు ఆలోచన ప్రకారం మనం జీవిస్తున్నామేమో, దేవునికి విరుద్ధంగా మనం ఏమైనా పాపం చేయడానికి ప్రేరేపణ పడుతున్నామేమో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన కృపను కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొక వ్యక్తిగా మనం చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి. ఒక రాజు గురించి చూసుకుందాం. ఆయనకు కూడా దేవుడు ఎంత కృపను దయచేశాడో. చాలామంది ఉన్నారండి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పుకోవడానికి సమయం సరిపోదు మనకి. కాబట్టి కొంతమంది వ్యక్తుల గురించి కాబట్టి దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం తీయండి ఒకసారి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 26:15 26:3 నుంచి 16 వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకోలియా. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా మొదటిగా ఆయన బాగానే ప్రవర్తించాడు. దేవుడి ఎడల కృప పొందాడు.
కృప ప్రకారంగా ఆయన జాగ్రత్తగానే తన యొక్క పనిని నిర్వర్తిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిను. దేవుడు కృప ఉన్నంత కాలం ఆయన ఏం చేసుకుంటా వచ్చాడంటే జాగ్రత్తగానే వచ్చాడు. దేవుడి కృప ఆయన మీద ఉంది. ఆయన జాగ్రత్తగా తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకుంటూ వచ్చాడు. మంచి మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఆనాడు టెక్నాలజీ లేని కాలంలోనే ఏం చేశాడు చూడండి, ఆయన మంచి మంచి పనులు చేస్తాడు. ఆయన 6వ వచనంలో అది కాదమ్మా, అది కాదు 15వ వచనం చూడండి ఒకసారి. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచారు. అంటే ఆనాటి కాలంలో టెక్నాలజీ లేని కాలంలోనే కొత్త కొత్త యుద్ధానికి ఉపయోగపడేటువంటి కొన్ని గొప్ప గొప్ప ఉపకరణాలు చేయించాడంట. దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆలోచన బట్టి, కృపను బట్టి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి. దేవుడు కృపన్నంత కాలం అతను ఎలా ఉన్నాడు, దేవుడు ఆయన ప్రకారంగా జీవించుకుంటానే వచ్చాడు. తర్వాత కొన్ని కాలం తర్వాత ఆయన ఏమైపోయాడంటే, ఈయన కూడా ఏమైపోతాడంటే ఆయన కృపని దుర్వినియోగపరుచుకుంటాడు. ఈయన కూడా గర్వించి ఏం చేస్తాడు, ఆయన నుంచి వేరైపోతాడు. చూడండి ఎక్కడ కనబడుతుంది అంటే మనకి 19 వచనాలు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి ఇతను స్థిరపడ్డ తర్వాత తాను చేసినటువంటి కార్యాలను చూసి ఇతనే నేను చేసిన అనుకున్నాడు. నా వల్ల జరిగింది, ఇది నా తెలివితేటలు బట్టి జరిగింది, నాకున్నటువంటి బలాన్ని బట్టి జరిగింది అనుకొని దేవుడి ఎడల గర్వించి ఏమైపోయాడంటే చెడిపోయాడంట. దేవుడి కృప నుండి పక్కకు పోయాడు. అసలు ఆయన చూపిస్తున్నటువంటి కృప దేవుడి వల్ల కలుగుతుందంటే దాన్ని మర్చిపోయి ఏమైపోయాడు, అది నా వల్ల జరుగుతుంది అనుకుంటా. మనం కూడా ఆలోచిస్తాం కొన్ని జరిగినప్పుడు మన కుటుంబాల్లో, కొన్ని కుటుంబాల్లో ఏదైనా జరిగినప్పుడు కొన్ని కార్యాలు జరిగినప్పుడు ఇది మన వల్లే జరిగింది అనుకుంటా ఉంటాం. అది చాలా తప్పు. అది కొన్ని మంచి కార్యాలు మన కుటుంబాల్లో జరిగినప్పుడు అది దేవుడి వల్ల కలిగింది అనుకోవాలి, కానీ మన వల్ల కలిగిందని అనుకోకూడదు. ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకో, అది ఎవరి కలిగింది అనుకుంటాం మనం. నువ్వు నిజంగా దేవుని కృప పొందిన వాడు అయితే నువ్వు ఎవరి వల్ల కలిగింది అనాలంటే దేవుని వల్ల కలిగింది అనాలి. మంచి ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం కుదురుపడిన తర్వాత నువ్వు దేవుడు డాక్టర్లకు దండం పెట్టి వాళ్ళ వల్ల నాకు తగ్గిందని అనకూడదు. ఎవరి వల్ల నాకు ఆరోగ్యం కుదురుపడిందని నువ్వు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడి వల్లే. నువ్వు బాగా డబ్బు సంపాదించావనుకో, ఆ డబ్బు సంపాదించింది ఎవరి వల్ల అనుకోవాలి, నీ శక్తి సామర్థ్యాన్ని బట్టే లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టే, దేవుడు ఇస్తున్నటువంటి కృపను బట్టే. ఇలా గర్వించుంటాడేమో, ఇవన్నీ నా వల్ల జరుగుతుంది, నా సామర్థ్యాన్ని బట్టి జరుగుతుంది అనుకుని ఏం చేశారంటే దేవుని కృపను ఏం చేశారంటే ఈయన కూడా నిర్లక్ష్యపరిచి దేవుడి నుంచి వేరేపోయి ఒక రోగాన్ని తగిలించుకుంటాడు గర్వించి. ఏం చేస్తాడు చూడండి ఆయన 19వ వచనం. ఏం చేశారంటే గర్వించినటువంటి వ్యక్తి ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము పక్క ఉండగా యాజకులు చూచుకున్నప్పుడే అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. అసలు ఈయనకు అవసరమా? ఈ ధూపవేద నైవేద్యాలు ఎవరు అర్పించాలి? యాజకులు అర్పించాలి. ఈయనకు అవసరమా? ఈయన చేయకూడనటువంటి పని ఏం చేస్తాడంటే గర్వం పెరిగి దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేసి అతను చేయకూడనటువంటి పని చేయడం వల్ల ఏమైపోతాడు, అతనికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరిచినటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులు ఎలానే ఉంటాయి. దేవుడు చేస్తున్నటువంటి మంచి మేలుల్ని మనం జ్ఞాపకం ఉంచుకోకుండా మనం వదిలేసి ఎప్పటిలాగే మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామంటే మన పరిస్థితి కూడా ఇలానే అయిపోతుంది. ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ మనస్సాక్షిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నేను ఎంతవరకు నా జీవితంలో, నా కుటుంబంలో, నా ఎడల దేవుడు చేస్తున్నటువంటి మేలును బట్టి నేను దేవునికి, ఆయన కృపకు నేను విధేయుడిగా జీవిస్తున్నానా లేదా, ఆయన మాటల ప్రకారంగా జీవిస్తున్నానా లేదా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అని జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి. మనసు మదించినటువంటి ఇక ఉజ్జియా ఏం చేశాడు? గర్వించినటువంటి ఉజ్జియా ఏం చేశాడంటే దేవుడు చేయకూడనటువంటి కార్యాన్ని చేయడం వల్ల తన దేహానికి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు.
తన జీవించినంత కాలం కూడా కుష్ఠరోగంతో జీవించి మరణిస్తాడు ఆయన. అది కూడా చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. 21. రాజైన ఉజ్జియా మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోకి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన ఇది 23 వచ్చిన చదివితే సరిపోతుంది. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టి ఆ పాతి పెట్టింది. అంటే దేవుడు చూపించినటువంటి యొక్క కృపగా ఆయన ఏమైపోయాడంటే, కృపను ఏం చేసుకున్నాడు? నిర్లక్ష్యం చేసుకున్నాడు. నిర్లక్ష్యం చేసుకుని ఏమైపోయాడంటే దేవుడి నుంచి తప్పిపోయి తన మరణాన్ని ఆయనే చేర్చుకున్నాడు. ఇలా దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేసినటువంటి వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు వారే కదా మనం ఇంత కృపగా ఉండడానికి కదా, క్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి మనందరం సంఘంగా చేరినటువంటి ఆయన మన ఎడలో ఎంత కృప చూపించాడో తెలుసా? అసలుకి ఒక మంచి వచనం చూసుకుందాం చూడండి. 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. ఈ కృపను కూడా నిర్లక్ష్యం చేసామంటే మనకన్నా దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. మన ఎడల ఆయన ఏమైపోయాడో చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. మన నిమిత్తం ఏమైపోయాడంటే ఆయన దరిద్రుడు ఆయన. ఎంతకన్నా కృప ఏమైనా ఉంటుందా మనకి? మన నిమిత్తం నుండి పరలోకం నుండి వచ్చి భూమి మీదకి వచ్చి మన కోసం ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. ఎంతకన్నా దేవుని కృప ఏమన్నా మనం చూడగలం ఎప్పుడైనా కానీ? ఇంతకన్నా కానీ మన నిమిత్తం ఏమైపోయాడంటే ఆయన దరిద్రుడు అయ్యాడంట. మనం బాగుపడాలని, మనం దేవుడి కొరకు జీవించాలని, దేవుడి పనులు మనం జరిగించాలని, దేవుడి ఆజ్ఞల ప్రకారం మనం వర్ధిల్లాలని, జీవించాలని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు వారు మన మీద చూపించినటువంటి కృపను మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి. ఆయన మన ఎడలో చూపించినటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ మన నిమిత్తం కదా ఆయన జ్ఞానం పెట్టింది. మన జీవితాలు బాగుండాలనే కదా. ఎందుకన్నా దేవుడి కృపను మనం వెతకగలమంటే వెతకలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వారి రక్తంలో ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నటువంటి మనందరం కూడా మన నిమిత్తం ఆయన ఈ భూలోకానికి వచ్చి శిలువ బలియాగం ఎలా చనిపోయి మనందరికీ తెలుసు. ఆయన చూపిస్తున్నటువంటి కృపను కూడా మనం నిర్లక్ష్యపరిచామంటే ఇంకా మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు పత్రికలో ఉంటుంది. జీవం గల దేవుడి చేతిలో పడటం మాకు భయంకరం అని ఉంటుంది. ఆయన చేతిలో పడ్డామనుకో చాలా మన జీవితం అనేది చాలా అస్తవ్యస్తాలకు గురవుతుంది. చాలా దీనస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరం కూడా మనం దేవుని కృపని నిర్లక్ష్యపరచకుండా దేవుడి యొక్క మాటలకు మనం చెవియెక్కుతూ దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం మనందరం జీవిస్తూ మనందరం మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగుతూ ఉండాలి. కానీ ఎవరు కూడా దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరచమాక. నిర్లక్ష్యపరిచినటువంటి వ్యక్తి యొక్క జీవితాలు మనం ఇప్పటివరకు చూసాం. ఒకవేళ వాళ్ళు జరిగినటువంటి కార్యాలు మనకు కూడా జరగొచ్చాము. కాబట్టి జాగ్రత్తగా దేవుని ఎడల భయభక్తులు కలిగి మన యొక్క భక్తి జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు వాటినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు.